ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మరి బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదండి. శ్రేష్టమైన మాటలు తెలుసుకోవడానికి ముందుగా మనం చక్కగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడు నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించమని, జ్ఞానంతో నింపమని, మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున మనము ఒక అంశం గురించి తెలుసుకున్నాం. ఏంటంటే కాసికములు వినేవాడి చెవులు కోసివేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాసికాలు అంటే ఏంటండి? చెప్పుడు మాటలు వినేవారి చెవులు కోసివేయాలి. అంటే ఈ రోజున అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే వారి గురించి వీరికి, వీరి గురించి వారికి, అక్కడ సంగతులు ఇక్కడ, ఇక్కడ సంగతులు అక్కడ, వ్యర్థమైన మాటలు. అంటే ఇతరులు మంచిగా వారి జీవితం జీవిస్తున్నప్పటికీ, లేకపోతే వారు ఒక వ్యక్తుల గురించి, ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితాల గురించి మనం ఇతరులకి చెడుగా ప్రచారం చేయడం అనేది దేవుని చిత్తం కాదండి. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్నవారు ఎంతో మర్యాదగా, ఎంతో ఆశీర్వాదకరంగా కుటుంబం జీవనం సాగిస్తూ ఉంటే వారి గురించి నువ్వు ఇతరులకు వెళ్ళి ఏ చెడు మాటలో చెప్పి వారు ఇటువంటి వారు, వారు అటువంటి వారు, వీరు త్రాగుతారు, తిరుగుతారు, లేకపోతే చెడు వ్యర్థమైన కార్యాలు చూస్తారని చెప్పి నువ్వు ఇతరులకు చెప్పుడు మాటలు చెప్తున్నావంటే జాగ్రత్త, నువ్వు అపవాది సంబంధివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కానీ ఈ చెడు మాటలు చెప్పేవారు కన్నా వినేవారు ఇంకా డేంజర్ అండి. ఎందుకంటే ఈ చెప్పేవాడు చెప్పేసి వెళ్ళిపోతాడు కదా, మరి విన్నవాడు ఏం చేస్తాడు? ఇగో ఆ అమ్మాయి తిరిగిపోతుంట, లేకపోతే అబ్బాయి తాగిపోతుంట, లేకపోతే వీడు మద్యపానస్తుడు అంట, లేకపోతే ఈ అమ్మాయి మంచిది కాదంట అని చెప్పి, లేకపోతే ఈ అమ్మాయి బూతులు మాట్లాడి, లేకపోతే ఈ అమ్మాయి ఏ అర్థమైన కార్యాలు చేస్తుందని చెప్పి ఇతరులు మన మీద చాడీలు చెప్పినప్పుడు అది ఎవరి మీదైనా సరే అండి, ప్రజల్లో ఉన్న, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, ఎవరి విషయంలో అయినా సరే ఇతరులు వెళ్ళి ఇతరులకి చాడీలు చెప్తూ ఉన్నప్పుడు ఆ చెప్పుడు మాటలు చెప్పేవాడు అపవాది సంబంధి, వినేవాడు కూడా అపవాది సంబంధి. నిజంగా దేవుని కలిగిన మనస్సు నీకుంటే ఇతరుల గురించి ఎవరైనా ఏదైనా చెడు మాటలు మనకు చెప్తూ ఉంటే అమ్మ వారి గురించి నా దగ్గర ఇలా మాట్లాడవద్దు, దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే చూసుకుంటాడమ్మా, నువ్వు నాకు ఏమీ బోధించొద్దు అని చెప్పి మనం ఏం చేస్తామంటే మంచి మాటలు వారికి తిరిగి ఇతరుల గురించి బోధించడం, కొండెములు చెప్పడం, కొండెములు ప్రచురం చేయవాడు అపవాది సంబంధి అని చెప్పి వారిని ఏం చేస్తాం? ఆ మాటలు వినకుండా వారిని అవాయిడ్ చేస్తాం. అలా చేయలేదు నీవు కూడా ఆ మాటలు, అంటే ఇతరుల గురించి చెడు మాటలు చెప్పే ఆ యొక్క మాటలను వింటున్నావంటే నువ్వు కూడా అపవాది సంబంధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్పేవాడు, వినేవాడు ఇద్దరు కూడా ఎవరండి? అపవాది సంబంధులు. ఈ రోజున కొండములో ప్రచారం చేయించినావా అంటే ఇతరుల మీద ఏదైనా చెప్పుడు మాటలు చెప్తున్నావా? జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఈ రోజున దేవునిలో ఆశీర్వాదకరంగా సాగుతున్న సేవకుల విషయంలో అయినా సరే, కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య అయినా సరే, సంఘంలో, సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య అయినా సరే చెడు విష ప్రచారంతో కూడిన ఏ మాటలు కూడా ఆ సేవకుడు ఇటువంటి వాడు, లేకపోతే ఆ సేవకురాలు ఇటువంటిది, లేకపోతే వీరి కుటుంబం ఇటువంటిది అని చెప్పి చెడు ప్రచారం చేయడం దేవుని చిత్తము కాదు. లేదా చెప్పుడు మాటలు ఇతరులకు వెళ్ళి వారు ఇటువంటి వారంట అని చెప్పి చెడు ప్రచారాలు చేయడం దేవుని చిత్తము కాదండి. ఆ యొక్క చేస్తున్న వ్యక్తి చెప్పి వెళ్ళిపోతాడు, కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అమ్మో వీరు ఇటువంటి వారా అని చెప్పి ఆ వ్యక్తులు వచ్చినప్పుడు వారి పట్ల దుష్ప్రవర్తన, ఏంటి నీకు మర్యాద ఇచ్చేది, నువ్వే పెద్ద తిరిగిపోతువి, లేకపోతే నువ్వే పెద్ద తాగుపోతాడువి, లేకపోతే నువ్వే మర్యాదస్తులు కాదని చెప్పి అతన్ని ఆ యొక్క వ్యక్తుల పట్ల మనం ఏం చేస్తామంటే దుష్ప్రవర్తన. విన్నవాడు ఆ యొక్క కార్యాన్ని విన్నాడు కదా, చెప్పుడు మాటలన్నీ కూడా వీరు మంచివారు కాదన్న స్థితిని ఆ మాటలన్నీ ఆ యొక్క విని దాన్ని ఆచరణలో పెడతాడు. అందుకనే చెప్పేవాడు కన్నా వినేవాడు చాలా డేంజర్ అండి. అంటే వాడు చెప్పేవాడు చెప్పి వదిలేస్తాడు, కానీ విన్నవాడు దానిని ఆచరణలో పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున విన్న నీవు దానిని ఆచరణలో పెడుతున్నావా? నువ్వు అపవాద సంబంధివి. అంటే ఇతరుల గురించి చెడు మాటలు చెప్తే ఆ చెడు మాటలు ప్రోత్సహించి ఆ వ్యక్తుల గురించి మంచి చెడు తెలుసుకోకుండా వారి పట్ల దుష్ప్రవర్తన, లేకపోతే చెడు భావన, లేకపోతే చెడు కార్యాలు వారి పట్ల చేయడం దేవుని చిత్తము కాదు. అంటే ప్రతి వ్యక్తి గురించి వారి నీతి యథార్థత అనేది మనం పరోక్షంగా చూడడం కాదు, కానీ ప్రత్యక్షంగా వారు మన ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నారన్న స్థితిని మనం గమనించే ఎదుటివారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఇతరులను దూషించడం, ద్వేషించడం, వారి పట్ల అసహ్యమైన కార్యాలు చేయడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే చెప్పుడు మాటల స్వభావం వల్ల చెడిపోయే అవకాశాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చూసుకుంటే దావీదుకి అబ్షాలోము అనే దావీదు కుమారుడు అమ్నోను అనే
ఆమ్నోను అబ్షాలోముకి ఒక తామార్ అనే చెల్లి ఉంటుందండి. ఆ చెల్లిని ఆమ్నోను అనే ఒక సహోదరుడు ఆ యొక్క వ్యక్తి ఆమెని మోహించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వీరి వరుసకి అన్నా చెల్లెళ్ళే అయినా సరే ఆనాటి కాలంలో మరి రాజులు కాబట్టి ఆనాటి కాలంలో ఇవన్నీ కూడా మరి సృష్టి ఆదిలో కూడా మరి వరస వాయలేని మరి జీవితాలు సాగుతూ ఉండే. కానీ మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చాక ప్రతి ఒక్కరు కూడా దేవుడు వరస ప్రతి ఒక్కరు కూడా ఎవరు వివాహం చేసుకోవాలన్న స్థితిని కూడా మరి పెట్టి ఉన్నారు. నిజంగా మీరు బైబిల్లో శ్రేష్టమైనవి మీరు తెలుసుకోవాలంటే గునుపడి శివాంజల్ వాయిస్ కూడా మీకు చాలా ఆశీర్వాదకరమైన దేవుని బైబిల్ సత్యాలు బోధిస్తుంది. కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ యొక్క ఛానల్లో వచ్చే బైబిల్ మొట్టమొదటి అధ్యాయం నుంచి మీకు మరి చక్కగా ప్రకటించడం జరిగింది. ఆ మాటలు మీకు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ యొక్క సమయల గ్రంథంలో ఒక సిచ్యుయేషన్ ఏంటంటే, ఒక సహోదరు మీద ఒక అన్న మోహిస్తాడు. ఆ మోహించిన ఆ యొక్క వ్యక్తి నానాటికి అనారోగ్యం పాలైపోతూ ఉంటాడు. తనకున్న బాధను ఎవరికి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటాడు. దాన్ని గమనించిన ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే, చెప్పుడు మాటలు, చెడు మాటలు ఆ యొక్క వ్యక్తికి, నీవు అనారోగ్యం వచ్చినట్లుగా మరి నటించి నీవు నీ యొక్క సోదరిని పిలిపించుకొని వంటకం చేయించుకున్నట్లుగా చేసి ఆమెను అనుభవించనట్లుగా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ చెప్పుడు మాటలు ఆయన మీద ప్రభావం చూపి ఆ ప్రభావంతో ఆమెను తన సహోదరిని మరి వంటకం చేయించుకోవడానికి పిలిపించి ఆమెతో శయనించి ఆమెని అవమానపరుస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమె ఎంతో అరచింది, గోల్ చేస్తుంది. ఇటువంటి కార్యం ఇశ్రాయేలు ప్రజలు తగదు, కావాలంటే వివాహం చేసుకోవడానికి మన రాజుగారు మరి అంగీకరిస్తారు కాబట్టి నీవు వివాహానికి మరి రాజుగారిని ఒప్పించు అని చెప్పింది. కానీ అయినా సరే ఆ యొక్క చెప్పుడు మాటల దుష్ప్రభావం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ స్త్రీని మరి జరపడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ రోజున చెప్పుడు మాటలు అంటే ఎవరైనా సరే మనకి ఒక మాట చెప్పారంటే ఆ చెప్పిన వాడు చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ చెప్పుడు మాటలు విన్న నీవు ఏం చేస్తావంటే దాన్ని ఆచరణలో పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవాడు కన్నా వినేవాడు చాలా డేంజర్. ఎందుకంటే విన్నవాడు ఆచరణలో పెట్టి దానిని ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి చెప్పుడు మాటలు వినే స్వభావం, చెప్పే స్వభావం ఉండకూడదు. అపవాది సంబంధంలో ప్రచారం చేయకూడదు. వినే స్వభావం కూడా ఉండకూడదు. ఎందుకంటే నీవు దాన్ని ఆచరణలో పెట్టి పాపపు నీచ కార్యాలు నువ్వు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పుడు మాటలు చెప్పే అవకాశాన్ని మరి అపవాదికి ఇవ్వకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున కాసికములు వినేవాడి చెవులు కోసివేయాలి. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక కుటుంబంలో ఉన్న ఒక కుటుంబంలో ఒక నవకరు ఆ యొక్క ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తున్న ఆ వ్యక్తి మరి అక్కడ అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు ఆ గృహంలోని యజమానులు ఎంతో ఆశీర్వాదకరంగా మరి జరిగిస్తూ ఉంటారండి. అలా జరిగిస్తున్న వారు ఏం చేస్తారంటే ఒకరోజు ఆ యొక్క యజమాని యొక్క భార్య మరి నౌకరుతో చాలా చనువుగా, అంటే తమ్ముడు అన్న భావనతో ఎంతో చనువుగా ఉండి అన్ని విషయాల్లో కూడా హెల్ప్ తీసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ స్థితిని చూసిన చాలామంది ఆ యొక్క ఆమె భర్తకి ఏం చెప్తారంటే, వీడికి ఎంత చనువు ఇవ్వకపోతే ఆమె అందరికీ ఒక జత వస్త్రములు ఇచ్చింది, మరి వాడికి మాత్రం 2 జతల వస్త్రములు ఇచ్చింది అని చెప్పి మరి ఆ యొక్క కాసికములు అంటే ఆ యొక్క మాటలు, చెప్పుడు మాటలు చెప్పుకుంటున్న సమయంలో అంటే రాజుగారికి అంటే ఆ యొక్క గ్రామంలో నా యజమానికి వినపడేలాగా ఆ యొక్క వ్యక్తులు మరి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యజమాని విని, నిజమే నా భార్య ఎందుకు అతనికి ఆ యొక్క 2 జతల వస్త్రములు ఇచ్చిందా అని చెప్పి ఆ చెప్పుడు మాటల ఫలితంగా వీరు చెప్పుకొని వదిలేశారు. కానీ ఈ వ్యక్తి యజమాని వచ్చి, నీవెందుకు అతనికి 2 జతల వస్త్రములు ఇచ్చావు అని చెప్పి, నా సహోదరుడని ఇచ్చానండి, నేను ఏ భావంతో ఇస్తానని చెప్పి ఆమె చెప్పినా సరే వినకుండా వెంటనే మరి ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క వ్యక్తిని ఉద్యోగాల నుంచి తీసివేసి పంపించేశారు. వారిద్దరి మధ్య ఒక అక్క తమ్ముళ్ళ సంబంధము, అన్న చెల్లెల రిలేషన్ లాంటి చక్కని ఆప్యాయత కలిగిన సంబంధం. అంటే ఆ సంబంధాన్ని ఈ చెప్పుడు మాటలు ఏం చేసినాయి అంటే చెరిపివేసినాయి, అంటే చెడగొట్టినాయి అని చెప్పవచ్చండి. కుటుంబంలో చక్కగా ఒక మంచి నౌకరుగా ఆ యొక్క వ్యక్తి చక్కగా ఎన్నో సహాయాలు చేసిన ఆ వ్యక్తి, అంతేకాదు ఆమెకు నమ్మకంగా ఒక సహోదరుడిగా ఉన్న ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని
కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు వారిని అనుమానించే పరిస్థితి కూడా ఆ యజమానికి వచ్చింది. అంటే ఈ రోజున చెప్పుడు మాటలు చెప్పే ప్రభావం వల్ల ఆ చెప్పుడు మాటలు చెప్పేవారి కన్నా విన్నవాడు దాని ఆచరణలో పెట్టి దానివల్ల ఏ దుష్క్రియలు చేయడానికన్నా అవకాశం ఉంటుంది. ఈ ఆమ్నోను చెప్పుడు మాటలు విన్నాడు, తన చెల్లిని చెరిచాడు. మరి ఈ యజమాని చూసుకుంటే చెప్పుడు మాటలు విన్నాడు, ఒక నమ్మకస్తుడు నిజాయితీపరుడైన ఒక నౌకర్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజున చెప్పుడు మాటలు చెప్పే స్వభావం నీకు నాకు ఎవరికి కూడా ఉండదండి. ఇతరుల యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క నీతి యథార్థత, దేవుని బట్టి మనం ఎప్పుడూ కూడా మన దేవుని బిడ్డలం కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు ముందుకు కొనసాగాలని ఆశించున్నాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఎవరి గురించైనా చెడు మాటలు పలుకుతూ ఉంటే, వారి గురించి మన గురించి చెడ్డగా చెప్తూ ఉంటే, అది వారు లేనప్పుడు, అంటే ఎవరి గురించి అయినా సరే అండి, మనం ఇతరులు లేనప్పుడు వారి గురించి చెడు మాటలు పలుకుతుంటే ఆ మాటలు వింటున్నావా? జాగ్రత్త. వినకుండా దేవుని స్తుతిస్తూ, అమ్మా ఈ మాటలు నాకు ఎప్పుడు కూడా చెప్పొద్దు, ఇతరుల గురించి చెడు మాటలు కానీ చెడు కార్యాలు కానీ నాకు ఎప్పుడు కూడా చెప్పొద్దని చెప్పేవా? నీవు దేవుని బిడ్డవి. లేదు, చెప్పేవాడు వినేవాడు అన్నట్లుగా నీవు కూడా అపవాద సంబంధం అయితే నువ్వు ఆ యొక్క గుండెంలో ప్రచారం చేస్తావు, చెప్పుడు మాటలు చెప్తావు, అలాగే చెప్పుడు మాటలు వింటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు అపవాద సంబంధం అవుతావు. కానీ అపవాద సంబంధిగా ఉండకూడదనే దేవుడు ఈ రోజున ఈ సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మనము చెప్పుడు మాటలు చెప్పే స్వభావాన్ని కలిగి ఉండకూడదండి. ఈ రోజున ఏదైనా చెప్పుడు మాటలు విన్నామా, ఆ మనము ఏం చేస్తామంటే ఆచరణలో పెట్టి దుష్క్రియలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చెప్పుడు మాటలు చెప్పే స్వభావాన్ని మానివేసుకుందాం. అంతేకాదు చెప్పుడు మాటలు వినే ఆ యొక్క దుష్క్రియలు కలిగించే ఆలోచనలు కూడా మానివేసుకుందాం. మనం యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఉండే మనస్సు, ఆలోచన కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కూడా మరి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉండాలండి? చెప్పుడు మాటలు చెప్పే స్వభావాన్ని త్యజించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు సత్యంగా, ఆశీర్వాదకరంగా, యథార్థంగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. యోబు గారి మీద కూడా అపవాదం వచ్చి చాడీలు చెప్పింది. యోబు నీతిపరుడు, యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తుంటే ఊరికనే యోబు భయభక్తులు కలవాడా అని చెప్పి యోబుని మరి ఆ చుట్టూ కంచె వేసో, లేకపోతే అతని ఆస్తికి తన బిడ్డలకు కంచె వేసో అని చెప్పి ఆ యొక్క అపవాది ఎన్నో చాడీలు చెప్తే నువ్వు ఆ యొక్క వ్యక్తిని ఎంత ఏ కంచె లేకపోయినా అన్ని సమస్తం కోల్పోయినా యోబు నమ్మకాన్ని, యథార్థతను విడిచిపెట్టడు అని చెప్పి దేవుడు సాక్ష్యం పలికినప్పుడు ఆ సాక్ష్యాన్ని యోబు గారు నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా నీతి, యథార్థత కలిగి ఉండాలి. కానీ చెప్పుడు మాటలు చెప్పేవారుగా ఉండకూడదు, చెప్పుడు మాటలు వినేవారుగా ఉండకూడదు. నీవు దుష్టమ క్రియలు చేసేవాడిగా మారిపోతావు. కాబట్టి అందుకనే సామెత వచ్చిందండి, కాసికములు వినేవాడి చెవులు కోసివేయాలి అని. కాబట్టి కాసికములు వింటున్నావా? చెప్పుడు మాటలు వింటున్నావా? జాగ్రత్త. చెప్పుడు మాటలు విని వారి పట్ల ఏ దుష్ప్రభావం కలిగిన క్రియలు చేస్తున్నామో జాగ్రత్త. నేను దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన యొక్క హృదయాలు మార్చుకుందాం. చెప్పుడు మాటలు వినొద్దు, చెప్పొద్దు. దేవునికి ఆశీర్వాదకరమైన సత్యమైన మాటలే పలుకుదాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు బిడ్డలకు అందించి యథార్థత కలిగిన బిడ్డలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.